అందరికీ నమస్కారం. నా పేరు క్రాటారి శ్రీను, గ్రామం తుమ్మలపెనపహాడ్, ఆత్మకూరు ఎస్ మండలం, సూర్యాపేట జిల్లా. ప్రస్తుతానికి నేను గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మేము రాజకీయం మా నాన్న కాంచి ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాన్న గత 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. ఇప్పుడు నేను చేయబట్టి ఒక 10 years అయింది. ఆ 10 years నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కానీ పార్టీ కోసం కష్టపడుకుని అట్లనే ఉన్నాం. మంచి చెడులు కూడా అట్లనే నడుపుకుంటూ పోయినాం. గ్రామశాఖ అధ్యక్షునిగా 10 సంవత్సరాల నుంచి ఏ ఒత్తిడి ఉన్నా కానీ మేమే భరాయించుకుంటూ గ్రామశాఖ అధ్యక్షునిగా నేను చేయబట్టి 5 సంవత్సరాలు అయింది. నాకంటే మొదగలు నేలచర్ల వెంకట అయినట్టు ఆయన ఉండే, ఆయన ఓల్డ్ కొద్దిగా చనిపోయింది ఆయన. గ్రామశాఖ అధ్యక్షునిగా నేను మా పార్టీ కార్యకర్తలకు కానీ, మా పార్టీకి కానీ, గ్రామానికి కానీ, మా కార్యకర్తలకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ ముందుండి పని చేసి వాళ్ళకి ఏ సాయమైనా మనం శాశక్తుల పోరాడి మన సొంత ఖర్చులతోనైనా వాళ్ళకు భరాయించుకుంటూ వచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి కూడా. దామోరెడ్డి సార్ ఓడిపోవడానికి కారణాలు ఏమి లేవు. సార్ మంచివాడు, వ్యక్తి మంచివి, కానీ ఆడ కొద్దిగా ఏం జరిగిందంటే ఆ రోజు కొద్దిగా మాకు టైం సరిపోలేదు. సార్కు టికెట్ కొద్దిగా లేట్గా వచ్చేసరికి టైం సరిపోక ఓడిపోవాల్సి వచ్చింది. అదే కొద్ది మెజార్టీతో పోయింది సార్ ఈసారి. అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం మేము, అంతే సార్. మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం. మాకు యూత్ బాగా కష్టపడ్డాం. మా కాడ వాళ్ళు ఎంత చేసినా కానీ టీఆర్ఎస్ మేము వాళ్ళతో సహా పోటీపడి వాళ్ళతో సహా మేము ఓట్లు ఎంచుకోగలిగినాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్తో సహా పోటీపడి మేము సరి సమానంగా వాళ్ళతో సహా ఢీకొన్నాం సార్. వాళ్ళకంటే మేము మెజార్టీ ఉన్నాం. వాళ్ళు కాకపోతే 2-3 పార్టీలు వాళ్ళకి మద్దతు ఉండడానికి మాతో సహా రాలేసారు, కానీ వాళ్ళకి మద్దతు లేకపోతే మేమే మెజార్టీ ఉండేది గ్రామ పంచాయతీ పరంగా. దామోదరెడ్డి సార్ ఓడిపోవడానికి కారణం సారు వల్ల కాదు, అది కాదు, కానీ టికెట్ లేట్ అయింది. మాకు పోయినసారి అట్నే పటేల్ రమేష్ రెడ్డి సార్ వల్ల కొద్దిగా వెనకకైనాం. ఈసారి కూడా ఆయన టికెట్ చేయడం వల్ల ఒక 10 days వెనకైంది. అదే 10 days ముందర ఉంటే మేము చాలా పికప్ అందుకుందాం, ఈజీ గెలిచేటోళ్ళం. ప్రజలకు ఖచ్చితంగా మేము 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలు మేము ఎలక్షన్లలో కూడా ప్రతి ఇంటికి తిరిగి అదే చెప్పినాం. ఇప్పుడు ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. దామోరెడ్డి సార్కి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంది, ఆయనతో మేము ఎట్లయినా చేసి ఊరికి పని చేయించుకుంటాం. ప్రజలకు రైతుకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా 15,000, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు గృహజ్యోతి, ఇలాంటి పథకాలు మొత్తం ప్రజలకు తీసుకుపోయినాం సార్. అందువల్ల మేము ఓట్లు మాకు చాలా వచ్చినాయి. మెజార్టీ ఫుల్ మెజార్టీ వచ్చింది, కానీ కొద్దిగా మిస్టేక్ జరిగింది సార్. అందువల్ల టికెట్ కొద్దిగా వెనకగా అవ్వడం వల్ల మేము ఓడిపోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 45 days అయింది. అయినా కానీ ఇప్పటికి 2-3 పథకాలు జనాలకు తీసుకెళ్ళినాం, ఇంకా కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు మెయిన్ మాకు కావాల్సింది ఒక 2 లక్షల రుణమాఫీ, కట్టుకున్న వాళ్ళకు గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఇల్లు ఒకటి ఇప్పిస్తాడు. రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా చేస్తాడు పని. మేము ఖచ్చితంగా జనాలకు బోలేస్తాం. మళ్ళీ అసెంబ్లీ మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఫుల్ మెజార్టీతో గెలుస్తాం. గ్రామ సర్పంచ్ ఆల్రెడీ మేము మా తుమ్మలపేటలో ఇప్పటికి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ ఉంది, ఎంపీటీసీ కాంగ్రెస్ ఉంది. మళ్ళీసారి కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ సర్పంచ్ మళ్ళీసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడు. గ్రామ సర్పంచ్ అంటే మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండి, కానీ పాపం వాళ్ళకి నిధులు రాక ఊళ్ళో జనంతో బాగా ఇబ్బంది పడ్డరు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకు నిధులు సరిపోని రాక వాళ్ళకు పాపం పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి అప్పులు తెచ్చి మా సర్పంచ్ రోడ్డు అమ్మడు 1 ఎకరం భూమి కూడా అమ్మేసిండు. దానికోసం ఓన్లీ పాపం సర్పంచ్గా నిలదొక్కు లేకపోయి అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా దెబ్బతినిపోయిండు. మా సర్పంచ్ అంటే మా ఊరు సర్పంచ్ కానీ ఏ ఊరు సర్పంచ్ అయినా అట్నే దెబ్బతినిపోయిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొన్న ఎలక్షన్ల ముందు మా ఊరు గృహజ్యోతి కింద ఇల్లులు ఒక 30 మందికి శాంక్షన్ చేసేస్తారు. ఆ 30 మంది కూడా పాపం వాళ్ళు టీఆర్ఎస్ అనుకునే వాళ్ళకి ఇచ్చారు, కానీ మన లాంటి పేదవాళ్ళకు నిరుపేదలకు ఒక్కరిని కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు సార్. దళిత బంధు అనేది మా ఊళ్ళో ఒక్కరికి కూడా రాలేదు సార్. గిరిజన బంధు ఒక్కరికి రాలేదు. బీసీ బంధు ఒక 5గురికి వచ్చింది. 5గురు కూడా టీఆర్ఎస్ మెయిన్ లీడర్లు తీసుకురు సార్. మాకు మామూలు ప్రజలకు ఒక్కరిని కూడా న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. పేదలకు ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అందజేస్తాం. ప్రతి ఒక్క పేద కుటుంబానికి 6 గ్యారెంటీలు ఏదో ఒక స్కీమ్ అయితే ఖచ్చితంగా అందుతుంది సార్. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పథకం అందుతాయి సార్. అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు వర్తిస్తాయి. మొన్న జరిగిన ప్రజాపాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటి ఏంటంటే, మెయిన్ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి సార్. ఊరికి ఎవరు కట్టుకుంటే పేదలు వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లులు ఇవ్వాలి. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే ప్రతి ఒక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టరు. ప్రతి రైతు అనేటైనా ప్రతి ఒక్కరు కూడా వదిలిపెట్టరు సార్. ఎందుకంటే రైతుకు మెయిన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రైతుల వల్లనే సార్. రైతుల వల్ల కాబట్టి రైతుకు ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది సార్. పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వచ్చినా కానీ పార్లమెంటు నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా సూర్యాపేట నల్లగొండ డిస్టిక్ నుంచి పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ నుంచి ఉంటుంది సార్.
గ్రామ పంచాయతీ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా ప్రతి ఒక్క దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో తుమ్మలపేట అంటే కాంగ్రెస్ గడ్డ సార్. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా గెలుస్తుంది ఇక్కడ. మెజార్టీ అంటే సార్ పోయినసారి టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడే మా కాంగ్రెస్కి 650 మెజార్టీ వచ్చింది సర్పంచ్కి. భారీ మెజార్టీ, మండలంలో భారీ మెజార్టీతో గెలిచినాం మేము కాంగ్రెస్ నుంచి. ఎంపీటీసీ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిచినాం. ఈసారి కూడా భారీ మెజార్టీతో సర్పంచ్ ఖచ్చితంగా గెలుస్తాం సార్. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓటు పడేటట్టు చేస్తాం సార్. ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలంటే సార్ పార్టీ నిర్ణయం అది. పార్టీకి కట్టుబడి ఉంటాం సార్ మేము. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళే చేయాలి. నేనేదో నా స్వార్థం కోసం పార్టీ కాదు సార్. ప్రతి ఎవరు ఎవరు ఆశపడ్డా కానీ పార్టీ దాని సీనియారిటీని బట్టి వాళ్ళ అనుభవం బట్టి పార్టీ టికెట్ ఇస్తుంది. పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి పనిచేస్తాం సార్ 100%. సర్పంచ్ అయినా, ప్రజాప్రతినిధి అయినా, ఎంపీటీసీ అయినా రేపు ఎవరైనా ఆశపడతారు సార్. ప్రతి ఒక్కరు కానీ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళనే గెలిపించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ ఉండేది గెలిపించే దాంట్లో నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా ముందలుంటాను. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్లనైనా రేపు గ్రామం నుంచి సర్పంచ్కైనా, ఎంపీటీసీకైనా, ఎవరికైనా టికెట్ ఎవరికి వచ్చినా లేకపోతే నాకు వచ్చినా కానీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాం. ఎవరికి టికెట్ వచ్చినా కానీ నా సాయశక్తిలో పోరాడతాం. రేపు జరగబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లైనా, రేపు గ్రామ సర్పంచ్కైనా, ఎంపీటీసీకైనా ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా గ్రామ శాఖ అధ్యక్షుని కాబట్టి వాళ్ళకి ఎవరికి టికెట్ వచ్చినా కానీ నా సాయవంతులో పోరాడతా పార్టీ కోసం. రేపు ఓట్లు మన పథకాల గురించి, 6 గ్యారంటీల గురించి ప్రతి ఒక్క ఇంటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇల్లు తిరిగి చెప్పినాం. రేపు కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా మేము ఓట్ల రోజు ప్రతి ఒక్కరు కూడా మేము పథకాల గురించి అమలు చేస్తాం. వాళ్ళకి ప్రతి ఒక్క అర్హతలైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్హత పొందేటోళ్ళకి ప్రతి ఒక్కరికి పథకాలు అందేటట్టు చేసి భారీ మెజార్టీతో గెలిపించుకునేటట్టు నా గ్రామశాఖ అధ్యక్షునిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను. నా గ్రామశాఖ అధ్యక్షునిగా ప్రతి ఎలక్షన్లో కూడా నా పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా నేను నా శాశక్తిలో పోరాడి గెలిపిస్తాను. మా గ్రామ పంచాయతీ తుమ్మలపేట గ్రామ పంచాయతీ ఖచ్చితంగా బెల్ట్ షాపులు తీసేయాలనుకుంటున్నాం. మా ఊరికి కొద్దిగా 2-3 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా దామోదర్ సార్కి మొన్న వచ్చిన రోజు చెప్పినాం. మా గ్రామ పంచాయతీ చాలా కొద్దిగా వెనకబడిన గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీకి మన ప్రజాపాలనలో మాకు 350-400 ఇల్లుల దాకా అప్లికేషన్లు పెట్టుకురు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు 350 నుంచి 400 ఇల్లులు రావాలని మేము మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు దామోదర్ సార్కి చెప్పినాం. ఇప్పుడు కొట్లాడి ఆయనతో ఖచ్చితంగా 400 ఇల్లులు తెచ్చి మా ఊరికి ఇస్తాం. ఖచ్చితంగా మా ఊరికి అభివృద్ధి చెందడానికి మేము గ్రామశాఖ అధ్యక్షునిగా నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. గ్రామ పంచాయతీ తుమ్మలపేట నుంచి ప్రతి ఒక్క మొన్న అప్లికేషన్లు మా తుమ్మలపేట నుంచి 1500 అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం సమస్యల గురించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను మొత్తం ఖచ్చితంగా మాజీ మంత్రి దామరెడ్డి సార్ కాడ తీసుకుపోతాం. ఆయన ఖచ్చితంగా చెప్తాం. ఆయన ఖచ్చితంగా సార్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాడు. మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతాడు. మా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అమలు చేసేటట్టు ఖచ్చితంగా గ్రామశాఖ అధ్యక్షునిగా నేను ప్రతి ఒక్క పథకం నుంచి అయినా అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు ఏదో ఒకటి అయితే పథకం ఖచ్చితంగా అందేటట్టు నేను కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా నేను గ్రామశాఖ అధ్యక్షునిగా నేను వాళ్ళకి ఏ సాయమైనా చేయగలదానికి ముందు ఉంటాయి. తుమ్మలపేట గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క ఓటర్కు నేను తెలియజేయనది ఏమనగా, మీ ఓటుని ఖచ్చితంగా డబ్బుకు కానీ మద్యానికి కానీ అమ్ముకోకండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం రేపు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోగలుగుతాం. గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసే విషయంలో నిధుల కోసం మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయవచ్చు. మనం మద్యానికి డబ్బుకు ఎప్పుడైతే లొంగిపోమో మనం ఎవరినైనా నిలదీసే ప్రశ్నించే శక్తి మనకు ఉంటుంది. అదే ఓటుకున్న విలువ. దయచేసి మన తుమ్మలపేట గ్రామ ప్రజలకు తెలియజేయనేది ఒక్కటే, డబ్బుకు మద్యానికి ఓటు అమ్ముకోవద్దని తెలియజేస్తున్నాం. రానున్న ప్రతి ఎలక్షన్లలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయినా, సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీలో కాంగ్రెస్ పార్టీకి మన గ్రామ పంచాయతీ నుంచి భారీ మెజార్టీతో గెలిపారని నేను కోరుకుంటున్నాను.